హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. అలాగే హ్యాపీ సండే అండి. అందరికి కూడా హ్యాపీ సండే. నేనైతే పొద్దున్నే లేస్తానండి, ఇంటి పనులన్నీ చేసి గుడికి వెళ్ళి వచ్చేసానండి. సండే కదండి, మాకు గుడి ఉంటుంది. గుడికి వెళ్ళి అయితే వచ్చేసానండి. సండే స్పెషల్ ఏంటని చూస్తున్నారా? అది లాస్ట్లో చెప్తానండి, సండే స్పెషల్ ఏంటో. అలాగే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పైన బెల్ ఐకాన్ కూడా నొక్కండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సండే స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు చికెన్ తెచ్చారండి మా ఆయన గారు. చికెన్కి అయితే నేను ఉల్లిపాయలు ఎక్కువ వేయనండి, ఉల్లిపాయలు తక్కువ వేస్తాను. 3 ఉల్లిపాయలు తీసానండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసినా చికెన్ బాగోదు, టేస్ట్ రాదు, తీపి వచ్చేస్తుందండి. ఆ తీపి రాకుండా ఉల్లిపాయలు 3 తీసానండి. 3 పచ్చిమిరపకాయలు తీసాను, 2 టమాటాలు తీసానండి. అలాగే కట్ చేసేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా మీరు. కట్ చేసేస్తున్నాను. అన్నం అయితే మేము ఓర్చుకొని తింటామండి. కుక్కర్లో అన్నం మాకు ఎందుకో తినబుద్ధి లేదు. మా ఆయన గారు కుక్కర్లో అన్నం తింటారండి, ఓర్పు అన్నమే తింటారు. అందుకే నేను ఓర్చుతాను. ప్రతి ఆటలో చూడండి, నేను ఓర్సే ఉంటుంది మా అన్నం. అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. షార్ట్ వీడియోలు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు, పెద్ద వీడియోలు కూడా సపోర్ట్ చేయడం మానేయకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకొని పక్కన స్టవ్ అయితే వెలిగించుకున్నామండి. గ్యాస్ స్టవ్ మీద దాంట్లో సరిపోయినంత నూనె వేసుకుందాం. దానిలో సాలినంత నూనె వేసుకోవాలండి. నూనె అయితే నూనె వేసుకోండి. అది బాగా కాగిపోతే నూనె బాగా కాగితే ఉల్లిపాయలు టమాటాలు అన్నీ వేసేస్తాను. వంటలు చేయడం అదే లేట్ అయిపోతుందనండి. పెద్ద వీడియో తీస్తలేదు, కానీ పెద్ద వీడియోలు తీస్తేనే కానీ అవ్వదు. ఇప్పుడైతే ఉల్లిపాయలు సరిపోయినంత కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే కదండి కూర ఎక్కువ వస్తుంది. అలాగే చికెన్ కూడా శుభ్రంగా పెట్టుకున్నానండి. ఉల్లిపాయలు ఎక్కువ కోసాను. అలాగే టమాటాలు, చికెన్ శుభ్రంగా 4 పచ్చిమిరపకాయలు వేసాను, పక్కన పెట్టుకున్నాను. అలాగే చికెన్ కడిగేసి చికెన్ బాగా టేస్ట్గా కడిగేసి ఎక్కువ నీటితో బాగా కడిగాను. ఎందుకంటే బాగుంది ఏ వస్తువు కోడి మాసం బాగా కడగాలి, అందుకే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టాను. సరే, నూనె ఇంకా మరిగిపోయింది, బాగా కాగిపోయిందండి. ఉల్లిపాయలు వేసేద్దాం. ఉల్లిపాయలు వేసేస్తాను. నూనె బాగా మరిగితేనే కదండి ఉల్లిపాయలు వేస్తే బాగా టేస్ట్ వస్తుంది. సాధన ఇంకా ముందు వీడియోని అలాగే సపోర్ట్ చేశారండి. ఇది కూడా తప్పకుండా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను, మనసులో అనుకుంటున్నాను. బాగా సపోర్ట్ చేస్తారని. అలాగే మన లైవ్ 2 గంటలకండి, స్టార్టింగ్ 2 గంటలకి. ప్లీజ్ ఎవరైనా లైవ్ చూడడానికి రాకపోతే ప్లీజ్ చూడండి, తప్పకుండా రండి. బాగా రంగు వచ్చేదాకా కొంచెం మగ్గాలి. ఉల్లిపాయలు రంగు వచ్చేదాకా మగ్గితే బాగుంటుందండి టేస్ట్. ఆల్రెడీ నేను మసాలాలో అవి వేయలేదండి, ఎందుకంటే నేను కారంలోని మసాలాలు కట్టా వేసి ఆడించేసానండి. కారం, ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి ఆడించేసాను. అందుకే నేను ఇంకే మసాలాలు వేస్తలేదు. కారం దాంట్లో మొత్తం అన్నీ వేస్తాను నేను. అన్నం మాత్రం మామూలుగా ఊరిపాలనే తింటామండి, మేము ఊరిసిన అన్నమే తింటాము. ఎందుకో మా ఆయన గారికి కుక్కర్లో అన్నం నచ్చదండి, అందుకని మామూలుగా ఊరిసిన అన్నమే వండుతాను నేను. సపోర్ట్ చేస్తున్నారు, ఈ వీడియోలు కూడా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చూడండి బాగా రంగు వస్తున్నాయి. ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గాలండి, మగ్గితే బాగుంటాయి.
మరకసంట వేసేస్తే టేస్ట్ రావండి, అది ఒక చేసుకున్నానండి. పెట్టండి, బాగోదు. రిటర్న్ ఇస్తాను గిఫ్ట్. బాగా కడుక్కొని ఉంచుకున్నానండి చికెన్. చికెన్ అయితే కడిగేసి పక్కన వేసుకున్నాను కదండి. ఇంకా చికెన్ అయితే అందులో వేసేస్తాను. బాగా ఉడికిపోతే అందులో వేసేస్తాను. చాలా బాగా వేసుకొని చిన్న చిన్న వీడియోలన్నీ బాగా సపోర్ట్ చేస్తున్నారండి మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నేను అదే అనుకుంటానండి మనసులోని. దేవుడు ప్రతి ఒక్కరికి అన్నీ ఎక్కడండి, కానీ మనమే ఎట్టినా సరే నిలుపుకోము. కానీ దేవుడు ఒక్కసారి అవకాశం ఇచ్చాడంటే మనం అది ఉంచుకోవాలండి. చాలా బాగా వేగిపోయినాయండి ఉడకలు మొత్తం కూడా చాలా చాలా బాగా వేగి. అందుకే నాకు యూట్యూబ్లో సూపర్ ఛాన్స్ ఇచ్చాడండి, అదే చేస్తున్నాను నేను. సపోర్ట్ చేస్తున్నారు అందరూ. చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. పెద్ద వీడియోలు కూడా లైక్ కొడుతున్నారండి. ప్లీజ్ పెద్ద వీడియోలు కూడా మీరు కూడా లైక్ కొట్టండి. ఆగండి వీడియో చూసి స్కిప్ చేసేటండి. చేసినంత మట్టుకు నాకు ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా లైక్ కొడుతున్నారండి. పూర్తిగా చూస్తేనే మనకు మీరు కూడా కొడతారని నేను అనుకుంటున్నాను. సగంలోనే చూస్తే కూర ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ప్లీజ్ సైజులో ఉండాలి, పూర్తిగా చూడాలి. ఉల్లిపాయలు అయితే చాలా బాగా వేసుకొనియండి. చూడండి చాలా బాగా వచ్చాయి. ఉల్లిపాయ కూడా ఉడికిపోయింది అనుకుంటున్నాను నేను. చూడండి బ్లూ చాలా బాగా కలర్లో వచ్చాయి. చాలా బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం కడిగెట్టుకున్నాం కదండి చికెన్, ఆ చికెన్ అందులో వేసేస్తున్నాను. నేనైతే కడిగెట్టుకున్నాను కదండి చికెన్ ఇందులో వేసేస్తున్నాను. ఏంటి ఇక్కడ ఉన్న గిన్నె అక్కడికి తీసుకెళ్ళింది అనుకుంటున్నారా? లేదులేండి, అడ్డ పక్క ఎట్టుకున్నాను నేను. బాగా చికెన్ కూడా నూనె నడిస్తే చాలా బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది. అక్కడ సగం వేస్తున్నాను అని అనుకుంటారు కదా, అలాంటిది ఏమీ లేదండి. టేస్ట్గా ఉండాలంటే చికెన్ కూడా బాగా అదిలో ఉడకాలి కదండి. వేస్తాను మొత్తం. నేనైతే ఎక్కువసేపు నూనె ఉడకేస్తానండి, ఎందుకంటే బాగా అవ్వాలంటే. నేనైతే చికెన్ వేస్తాను కదండి, శుభ్రం కలిపేసి అది కూడా కాసేపు ఉడకాలండి. టేస్ట్ రావాలంటే చికెన్ కూడా నూనెలోనే బాగా ఉడకాలి, ఉడికితే బాగుంటుంది. చూడండి బాగా మగ్గిపోయింది, తీసేస్తున్నాను. చాలా బాగా మగ్గిపోయింది. చూడండి చాలా బాగా మగ్గిపోయింది. చికెన్ అయితే చాలా కొంచెం చాలా అందులో బాగా కారం, ఇప్పుడు సరిపోయినంత కారం, సరిపోయినంత ఉప్పు, కారం వేసి 2 చెంచాలు కారం వేసానండి. ఉప్పు చాలంత ఉప్పు వేయాలి. మళ్ళీ కావాలంటే తర్వాత చూసుకుందాం అనండి. కొంచెం ఉప్పు వేసుకోండి, అంతకంటే ఎక్కువ ఉప్పు వేసేస్తే మళ్ళీ మనం ఇబ్బంది పడాలి. చాలా బాగా చూసుకొని వేసుకోవచ్చండి కారంలోని. అందుకని నేను మసాలాలు అవి వేయలేదు, మామూలుగానే ఉడుకున్నాను. అంతే అండి. కానీ నీళ్ళు వేసేసి మూత పెట్టేస్తే ఉడికిపోతుంది. నీళ్ళు వేసాను, చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో? ఎలా ఉందో చూద్దాం రండి. సూపర్, చాలా బాగా టేస్ట్ వచ్చిందండి.